తరహాలో తీవ్రంగా గాయపడిన మంచు మనోజ్ మెడికో లీగల్ రికార్డు బయటకొచ్చింది. తాజాగా రిపోర్ట్స్ లో మెడ, కుడి తొడకు గాయాలైనట్లు మెడికల్ రిపోర్ట్ లో ఉంది. అదేవిధంగా ఆయన కడుపులో కూడా గాయమైందని, మెడపై గోటితో గీకిన ఘాట్లు కూడా ఉన్నాయని మెడికల్ లీగల్ రిపోర్ట్ వెల్లడించింది. మెడికో లీగల్ రికార్డు ఆధారంగా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి మాదాపూర్ కు వెళ్లాడు మంచు మనోజ్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, క్లారిటీ వచ్చింది. ఇంతకుముందే పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి మీడియాతో స్పష్టంగా మీడియా సమావేశంలో ఆ వివరాలను కూడా అందజేశారు. మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో మోహన్ బాబు పేరుని ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు. మోహన్ బాబు అనే ఒక పేరు ఎక్కడ కూడా తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ లో లేదు. పోలీసులకు కూడా మోహన్ బాబు దాడి చేశాడన్న ఒక విషయాన్ని మంచు మనోజ్ తెలియజేయలేదు. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో తను ఇంట్లో ఉండగా ఒక 10 మంది గుర్తు తెలియని దుండగులు తన ఇంటి ముందు వచ్చి న్యూసెన్స్ చేసి పెద్ద పెద్ద కేకలు వేసి తను బయటకు వచ్చి చూసేసరికి తన పైన దాడి చేశారు. తనకు, తన భార్యకు, పిల్లలకు థ్రెటనింగ్ ఉంది, మాకు రక్షణ కల్పించండి అంటూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తను అందించినటువంటి ఫిర్యాదు పైన పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మంచు మనోజ్ వచ్చినటువంటి ఫిర్యాదు పరిశీలించాము. ఈ విషయంపై తను కొంత క్లారిటీ ఇచ్చాడు. తన పైన దాడి చేసే ప్రయత్నం చేయడము, పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా పరిగెత్తడము, పారిపోవడము, ఆ తర్వాత ఎవరు ఈ వ్యక్తులు అని పరిశీలన కోసం మెయిన్ డివిఆర్ కెమెరా సెటప్ ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్లి డివిఆర్ సెటప్ అంతా పరిశీలించినప్పుడు అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా డివిఆర్ రికార్డ్ అంతా కూడా మాయమైపోయింది. ఎవరు మాయం చేశారు, ఎందుకు మాయం చేశారు, దీనిపై నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం నాకు, నా భార్యకు, నా పిల్లలకు థ్రెటనింగ్ ఉంది అంటూ మాత్రం 2 పేజీలతో కూడినటువంటి ఒక కాపీని పాడి షరీఫ్ పోలీసులకు అందజేశారు. పోలీసులు మరి కాసేపట్లో కేసు నమోదు చేసి మంచు మనోజ్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరు అనేది కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ పేర్లందరినీ కూడా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. విజయ్ రెడ్డి సంథింగ్ మరొక వ్యక్తి, ఈ ఇద్దరు ఈ సీసీటీవీ కెమెరా రికార్డ్స్ అన్ని కూడా వీళ్ళు ధ్వంసం చేసి ఉండొచ్చు, మాయం చేసి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. తమకు ప్రస్తుతం రక్షణ కావాలి, భూమా మౌనికారెడ్డికి, మంచు మనోజ్కి, తమ పిల్లలకు, మా అందరికీ కూడా పోలీసుల నుంచి రక్షణ కల్పియండి, మాకు రక్షణ కావాలి. మా ఫామ్ హౌస్ చుట్టుముట్టు అన్నోన్ పర్సన్స్ ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనకు థ్రెటనింగ్ ఉంది. ఈ థ్రెటనింగ్ లో భాగంగా నాపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరి కాసేపట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. సెక్షన్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారనేది పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. అటాక్ చేశారు కాబట్టి పాత ఐపీసీ ప్రకారంగా 332, 324 ఈ సెక్షన్స్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది 506 ఐపీసీ కింద. కొత్త చట్ట ప్రకారంగా అటెంప్ట్ మర్డర్ కేసు ఏదైనా నమోదు చేస్తారా లేదా దాడి చేశారనే ఒక వివరాలను మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకుని ఏవైనా సెక్షన్లు మార్చి ఈ దాడి చేసినటువంటి సెక్షన్లని ఇంప్లిమెంట్ చేస్తారనే దానిపై పాడి షరీఫ్ పోలీసులు మరి కాసేపట్లో ఈ కేసు నమోదు చేయనున్నారు. మంచు మనోజ్ తన తండ్రి దాడి చేశాడని నిన్న నుంచి అనుకున్నారు. ఎక్కడ కూడా తన తండ్రి దాడి చేశాడని అఫీషియల్ గా ఇప్పటివరకు మనోజ్ తెలియజేయలేదు. తన పైన దాడి జరిగింది. అకారణంగా ఒక 10 మంది దుండగులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అనుమతి లేకుండా లోపలికి వచ్చి తనను, తన భార్యని, తన పిల్లల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, న్యూసెన్స్ చేశారు. ఇంటి ముందు భారీ కేకలు గట్టిగా వీళ్ళు అరవడంతో బయటికి రావాల్సి వచ్చింది. ఆ అన్నోన్ పర్సన్స్ అంతా కూడా తనపై దాడి చేశారు. తీవ్రంగా గాయాలయ్యాయన్న ఒక విషయాన్ని లిఖితపూర్వకంగా తను చేతి రాత ద్వారా ఆ కాపీని పాడి షరీఫ్ సిఐకి అందజేసి ఇప్పటివరకు మెడికల్ రిపోర్టు కూడా తమకు సమర్పించలేదు అంటూ కూడా సిఐ ఈ విషయాన్ని తెలియజేశారు. ఎవరు వాళ్ళు దాడి చేశారు, ఏ ఉద్దేశంతో దాడి చేశారు, ఈ వివాదం ఒక రకంగా పుకార్లు క్రియేట్ అవుతా ఉంటుంటే ఇప్పుడు పోలీసులకు అందించినటువంటి ఫిర్యాదు ఒక రకంగా ఉంది. అసలు ఆస్తుల వివాదమా, ఈ గొడవ ఎందుకు దారి తీసింది అనే దానిపై కూడా నిన్న నుంచి రూమర్స్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మాత్రం తనకు థ్రెటనింగ్ ఉంది, అన్నోన్ పర్సన్స్ తన పైన దాడి చేశారు, దాడి చేసినటువంటి సీసీ ఫుటేజ్ ని మాయం చేశారు, మాయం చేసినటువంటి 2 పేర్లని అనుమానితుల కింద ఆ కంప్లైంట్ లో మెన్షన్ చేసి పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 10 మంది ఎవరు దాడి చేశారనేది కూడా త్వరలో ట్రేస్ చేస్తాము. సీసీ కెమెరాలు కూడా ఎలా మాయమైపోయాయి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ ఫుటేజ్ అంతా కూడా రికవరీ చేస్తాము. హై సెక్యూరిటీ ఉన్నటువంటి జోన్
అన్నోన్ వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు. 4 వైపుల నుంచి సుమారు 10-15 ఎకరాల్లో అన్ని వైపులుగా కరెంట్ ఫెన్సింగ్ ఉంటుంది. ప్రతి గ్యాప్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అవుతా ఉన్నాయి. దాంతో పాటు ముఖ్యంగా ఎవరు మనోజ్ ఇంటికి వెళ్లాలన్నా, మోహన్ బాబు ఇంటికి వెళ్లాలన్నా ముందుగా ప్రధాన గేట్ లో అనుమతి వస్తే తప్ప ఆ వాహనాన్ని లోపలికి అనుమతి చేయరు. సో ఆ సిచ్యువేషన్ లో అంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంట్లోకి ఒక 10 మంది దుండగులు లోపలికి వెళ్లి దాడి చేశారంటే అది ఎలా పాజిబుల్ అవుతుంది అనేది కూడా పోలీసులు తిరిగి మనోజ్ ని క్వశ్చన్ చేశారు. ఏదో రకంగా తమ సెక్యూరిటీ వాళ్ళు, మా నాన్న సెక్యూరిటీ వాళ్ళు, లక్ష్మీ సెక్యూరిటీ సిబ్బందా లేదా విష్ణు సెక్యూరిటీ సిబ్బందా ఎవరో తెలియదు కానీ అన్నోన్ 10 మంది వ్యక్తులు తన ఇంటి ముందుకు వచ్చి గట్టిగా కేకలు వేసి తనను కొట్టడానికి వచ్చారు. ఎవరైనా అడగడానికి వెళ్ళినప్పుడు తన పైన దాడి చేశారు. కొంతమంది అనుమతి లేకుండా లోపలికి వచ్చి దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఆ 10 మంది ఎలా లోపలికి వచ్చారు ఈ టైట్ సెక్యూరిటీ జోన్ లోకి, అసలు అన్నోన్ వ్యక్తులు ఎవరు కూడా గేట్ లోపలికి దాటి వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ దాటి వెళ్ళినా కూడా మనోజ్ ఇల్లు ఇది అని తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి తను ఇచ్చినటువంటి ఫిర్యాదు, అక్కడ జరిగినటువంటి ఘటన కొంత ఎక్కడ కూడా పొంతన లేకుండా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఏదైనా మనోజ్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చి ఈ కేసుని అడ్డం పెట్టుకొని ఏదైనా ప్లాన్ చేసి ఈ వివాదాలను మొత్తం పరిష్కరించే విధంగా మనోజ్ ఏదైనా తప్పుడు ఫిర్యాదు అందజేశాడు అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి లోపలికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి మొహం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. గొడవ జరిగినప్పుడు అక్కడ సీసీటీవీ కెమెరాలు మాయమైన మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎవరెవరు ఏ వాహనంలో ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు, వారు ఎవరు, వారి అనుమతి ఉంటే తప్ప లోపలికి పంపినటువంటి టైట్ సెక్యూరిటీలో 10 మంది వచ్చి తనపై దాడి చేశారంటూ కూడా మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేశారా లేదా మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు, పరిచయం లేకుండా ఇంట్లోకి వెళ్లి మనోజ్ పై దాడి చర్య ఏంటి అనే దానిపై కూడా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే తను ఇచ్చినటువంటి ఫిర్యాదును పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేస్తాము, దర్యాప్తు చేస్తాము, మనోజ్ పై దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరో గుర్తిస్తాము. తను అనుమానంగా 2 పేర్లని మెన్షన్ చేశాడు. విజయ్ రెడ్డి, 1 అన్నోన్ పర్సన్ పేరుని మెన్షన్ చేశారు. కాబట్టి వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళెందుకు సీసీటీవీ కెమెరాలు మాయం చేశారు, ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల వారికి ఉన్నటువంటి నష్టం ఏంటి, మనోజ్ పై దాడి చేయాల్సినటువంటి అవసరం ఏంటి, మనోజ్ పై దాడి చేయించింది ఎవరు, దాడి చేయించిన దాంట్లో వెనుక ఎవరు కుట్ర ఉంది, ఏ ఉద్దేశంతో మనోజ్ ఇంటికి పంపారు, ఈ 10 మంది ప్రైవేట్ సైన్యాన్ని మోహన్ బాబు మోహరింపజేశాడా, విష్ణు టీమ్ ని మోహరింపజేశాడా, మనోజ్ పై దాడి చేయండి అంటే కూడా ఉసిగొల్పి రెచ్చగొట్టి మనోజ్ పైకి పంపించి దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఇవన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో రావాలి. ప్రధాన సాక్ష్యాలు అక్కడ ఐ విట్నెస్లు, సైంటిఫిక్ ఎవిడెన్స్, తర్వాత మోరల్ ఎవిడెన్స్, అక్కడ ఉన్నటువంటి మిగతా మెటీరియల్ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది అంటూ కూడా మనోజ్ ఆ విషయాన్ని పోలీసుల ముందు వివరించాడు. ఆ కంప్లైంట్ లో కూడా వాళ్ళ పేరుని మెన్షన్ చేయడం జరిగింది. ఏ కేసులో అయినా ప్రధానంగా సీసీటీవీ కెమెరాలను బట్టే నిందితులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి సీసీటీవీ కెమెరాలను ఇక్కడ మాయం చేశారంటే ఖచ్చితంగా దాడి వెనుకల కుట్ర ఉంది. ఈ కుట్ర వెనుక ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారే మనోజ్ అనుమానం. ఆ మనోజ్ నేరుగా తన తండ్రి పేరు చెప్పకుండా, తన సోదరుడు పేరు చెప్పకుండా, తన సోదరి పేరు చెప్పకుండా, ఎవరు అనే దాడి చేశారనే వాళ్ళ పేర్లు చెప్పకుండా నేరుగా అన్నోన్ పర్సన్స్ అంటూ కూడా, గుర్తు తెలియని దుండగులు అంటూ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేసి తను పోలీసులకు ఫిర్యాదు అందజేశాడు. ఈ సీసీటీవీ కెమెరాలు మాయం చేసినటువంటి ఇద్దరిని పట్టుకొని పోలీసులు విచారిస్తే తప్పనిసరిగా ఆ డీవీఆర్ రికార్డ్ అంతా కూడా ఎక్కడ పెట్టిందని దొరికితే దాంట్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీస్తే ఈ 10 మంది ఎవరు అనేది కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సందీప్, రవితేజ్, అంటే సాయంత్రం చిన్న శ్రీశైలం మధ్యవర్తిత్వంతో జరిపిన చర్చలు అంటే సఫలం అవ్వలేదు, ఇది మరింత ముదురుతుందన్న చర్చ సైతం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? పోలీసులు 4 సెక్షన్ల కింద మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ అన్నోన్ పర్సన్స్ పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్, మోహన్ బాబు, మంచు మోహన్ బాబు ఇద్దరు కూడా వీళ్ళు సమావేశం జరుగుతూ ఉండగా రజనీకాంత్ కూడా ఫోన్ చేసి, హీరో రజనీకాంత్ శ్రీశైలంకి నేరుగా ఫోన్ చేసి ఈ వివాదాన్ని మీరు సద్దుమణిగించాలి, ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలి, కుటుంబానికి అత్యంత దగ్గర ఉంది మీరే అంటూ కూడా రజనీకాంత్ కూడా నేరుగా ఈ విషయానికి సంబంధించి 2 రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నాయి, అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, సోషల్ మీడియాలో, వివిధ మాధ్యమాల్లో, పత్రికలలో, అటు తమిళనాడు, కర్ణాటకలో కూడా మంచు కుటుంబంలో వివాదం అంటూ కూడా వస్తున్నటువంటి టైటిల్ పైన రజనీకాంత్ స్పందించి, రజనీకాంత్ ఇమీడియట్ గా చిన్న శ్రీశైలంకి ఫోన్ చేసి ఈ వివాదాన్ని మీరైతే సద్దుమరిగించగలుగుతారు, మీరైతే ఈ ఇష్యూని ఇక్కడితో ఆపగలుగుతారు, మీరు కుటుంబానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరే రంగంలోకి దిగి అటు మోహన్ బాబుతో మాట్లాడి, ఇటు మనోజ్తో మాట్లాడి ఈ వివాదాన్ని ఆపండి అంటూ కూడా రజనీకాంత్ రంగంలోకి దిగి
రజనీకాంతే నేరుగా చిన్న శ్రీశైలంకి ఫోన్ చేసి ఇక్కడే ఉన్నాను అన్న విషయాన్ని కూడా చిన్న శ్రీశైలం రజనీకాంత్ కి తిరిగి సమాధానం ఇవ్వడము, త్వరలో ఈ ఇష్యూని సాల్వ్ అవుట్ చేయండి, ఈ ఇష్యూని పెద్దగా చేయకండి, రోడ్డు మీదకి వచ్చేదాకా పరిస్థితిని తీసుకురాకండి అంటూ కూడా హీరో రజనీకాంత్ తమిళనాడు నుంచి ఫోన్ చేసి ఈ విషయాన్ని చిన్న శ్రీశైలంకి తెలియజేసినాం. చిన్న శ్రీశైలం దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను, ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా తమ ఆపి ఇద్దరితో సంప్రదింపులు జరిపి ఇక్కడితో సాల్వ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అన్నట్టు కూడా చిన్న శ్రీశైలం ఈ విషయాన్ని తిరిగి రజనీకాంత్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం వివాదం కంప్లీట్ ఎపిసోడ్, ఆస్తుల దాడి అనేది ఒక పక్క, మోహన్ బాబు పేరు పెట్టకుండా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వచ్చి అనుచరుల బృందాల పేర్లు పెట్టి వారెవరో అంటూ కూడా గుర్తు తెలియని వ్యక్తులు, వారిని నేను గుర్తుపట్టను, మొదటిసారి చూస్తా ఉన్నాను, బౌన్సర్ లాగున్నారు, సెక్యూరిటీ లాగున్నారు, సడన్ గా తన ఇంట్లోకి దూరి తన ఇంటి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నారు. సందీప్. రైట్ థ్యాంక్స్ రవితేజ.